ఇప్పుడు మనం 2024వ సంవత్సరం ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 10వ రాశి మకర రాశి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో, భూత భవిష్యత్తు వర్తమానం ఎలా ఉందో గవ్వలేసి చూద్దామండి. ఈ గవ్వల శాస్త్రాన్ని ఒకటో ప్రశ్న శాస్త్రం అంటారు, చింతామణి శాస్త్రం అంటారు, గణిత శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్య బలం, భూత భవిష్యత్తు వర్తమానం ఎలా ఉందో చూద్దాం. అలాగే ఏప్రిల్ మాసంలో మాత్రం నూతన సంవత్సరం ఉగాది రాబోతుంది. క్రోధినామ సంవత్సర ఫలయోగం ఎలా ఉందో చూద్దామండి. మకర రాశి వారి జాతకంలో మకర రాశి వారి జాతకంలో 3 గవ్వలు పడ్డాయండి. గురుగ్రహం చాలా వరకు అనుకూలం ఉంది వారి జాతక బలంలా. గురుగ్రహం చాలా వరకు అనుకూలంగా ఉన్నా కానీ మాత్రం శనిగ్రహం అనుకూలంగా లేదు. చాలా ఇబ్బందులు ఉంటాయి వారి జాతకానికి. అంటే గురుకు శనికి చాలా వరకు మాత్రం డిఫెండ్ నడుస్తుందండి. సరిసమాన యోగ బలం నడుస్తుంది. వీరికి ఒక దిక్కు శుభ ఫలితాలు కలుగుతాయి, ఇంకో దిక్కు అశుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఉంటాయి. మకర రాశి వారి జాతకానికి ధనిష్ట నక్షత్రం వారి జాతకానికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. శ్రావణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి నక్షత్రంలో పుట్టిన వారికి చంద్రమహర్దశ ప్రకారం చాలా వరకు శుభయోగాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం వారికి కూడా మాత్రం శుభయోగాలు కలిసి వచ్చే అవకాశం ఉంటాయండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా 3 గవ్వలు పడ్డాయండి వీరి పేరు మీద. త్రిమూర్తుల గవ్వలు, విష్ణు విశ్వ బ్రహ్మ, త్రిమాతల గవ్వలు, మాతా లక్ష్మీదేవత, సరస్వతి దేవత, ఆది పరాశక్తి, పార్వతీమాత అనుగ్రహం చాలా ఉంటుంది వీరి పేరు మీద. అంశబలం భారీ ఉంటుంది. ఆదాయం ఖర్చు 11 ఉంటుంది. ఖర్చు సహకారం ఉంటుంది. సాయం చేసేది 4, ఇబ్బందులు పెట్టేది 7. గ్రహాలు చూడాలంటే మాత్రం గ్రహాలు మాత్రం వీరికి ఎల్నాటి శని ప్రభావం ఉన్నది. పంచాంగ శాస్త్ర ప్రకారం, గవ్వల శాస్త్ర ప్రకారం 3 గవ్వలు పడ్డాయండి. ముగ్గురితో ఏ పని చేయవద్దు. ముఖ్యంగా వీరి జాతక బలానికి చూడాలంటే అంశబలం భారీ ఉంటుంది. కానీ ముఖ్యంగా ఆరోగ్య విషయంలో చికాకులు చాలా ఉంటాయి. నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది. అది ఇంటివారు కావచ్చు, బయటి వారు కావచ్చు, పాలోళ్ళు కావచ్చు, పగోళ్ళు కావచ్చు, తక్కువళ్ళు కావచ్చు, ఎక్కువళ్ళు కావచ్చు. ఇంట్లో ఒకరి మనసులో ఒకరు ఉండరు. నైట్ అది చేయాలి ఇది చేయాలనే ఆలోచన ఉంటుంది. కానీ పొద్దు లేస్తే ఏ పని చేసినా మాత్రం వారికి చాలా ఇబ్బంది ఉంటుంది. మకర రాశి వారికి పట్టుదల అధికం ఉంటుందండి. పట్టుదల ఉన్న కానీ నడుస్తున్న గడియ మంచిగా లేదు. వారి జాతకానికి ఎల్నాటి శని ప్రభావం ఉన్నది, నరదృష్టి ఉన్నది. ముఖ్యంగా మాత్రం ఇంటి మీద చాలా వరకు రిస్క్ ఉంటాయి. కానీ ఈ రాశి వారి పోరాట గల గుణమండి. నీటిలో ఉంటే ఏనుగును కూడా వదలదు. కాబట్టి వీరి టైం వచ్చిందనుకో మాత్రం ఎవరిని వదిలిపెట్టరు. చాలా వరకు మాత్రం వీరికి ఎంత ప్రేమ ఉంటుందో అంత ఆవేశం ఉంటుందండి వీరి జాతక బలానికి. ప్రేమను ఉంచుకొని ఆవేశాన్ని మాత్రం తగ్గించుకుంటే చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి. రెండవసారి గవ్వలేసి చూద్దామండి. రెండవసారి గవ్వలేస్తే ఇంకా 3 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు గవ్వల శాస్త్ర ప్రకారం అయితే వీరికి అద్భుతమైన యోగం నడుస్తుంది కానీ ముఖ్యంగా మాత్రం వీరు దొంగల పోయిన, దొరల పోయిన, తక్కువల పోయిన, ఎక్కువల పోయిన, రాజకీయ రంగంలో పోయిన, సెలబ్రిటీ రంగంలో పోయిన, విదేశానంలో పోయిన, వ్యవసాయ విషయంలో పోయిన, గొడవల్లో పోయిన, పోలీస్ స్టేషన్లో పోయిన, కోర్టు కచేరీలో పోయిన, ధన విషయంలో పోయిన, మొండి బకాయిల విషయంలో పోయిన గెలిసొచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. వీరికి ఎల్నాటి శని ప్రభావ యోగ బలం ఉంది. కాబట్టి శ్రావణ నక్షత్రం వారు తప్పకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసి రావాలి. ధనిష్ట నక్షత్రం ఉన్నవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి. ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్నవారు బలంలో పుట్టినవారు మాత్రం ఖచ్చితంగా వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం హరిహరదులు స్వామిని పూజ చేయాలండి. అయ్యప్ప స్వామి హరిహర పుత్రుడు అంటే అయ్యప్ప స్వామిని పూజ చేయాలి. శివుడికి పూజ చేయాలి. చాలా వరకు మంచిది. మంగళవారం వీరికి అనుకూలం, ఆదివారం అనుకూలం, అలాగే శనివారం అనుకూలం. శనివారం మంగళవారం రోజు చాలా నియమాలు పాటించాలండి వీరి పేరు మీద. కానీ వివాహం కాని వారికి టైం తీసుకోవడం మంచిది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు టైం తీసుకోవడం మంచిది. దగ్గర సంబంధం కంటే దూర సంబంధం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. విదేశానం వేరే దేశం వేరే ప్రాంతం వెళ్ళాలనుకునేవారు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వీరు కంట్రోల్ చేసుకున్న వీరి మీద విరోధాలు, చికాకులు వస్తాయండి. స్త్రీలకు, పురుషులకు, చదువుకున్న అమ్మాయిల అబ్బాయిలకు మాత్రం ఆల్రెడీ పరీక్షలు రాసిన వారికి మాత్రం ముఖ్యంగా ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రాసిన వారికి మాత్రం శుభ ఫలితాలు 15% కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ఫ్యూచర్లో మంచిగా ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్త వినే అవకాశం ఉంది. కానీ మీరు జాతకానికి చూడాలంటే మాత్రం ప్రైవేటు ఉద్యోగస్తులు కలిసి వస్తుంది. చేతి పని వృత్తిదారులు కలిసి వస్తుంది. వ్యాపార విషయంలో చూడాలంటే మాత్రం కలిసి వచ్చే అవకాశం లేదండి. మట్టి పట్టుకున్న మాణిక్యమయ్యే అవకాశం ఉంటుంది. కానీ కొందరికి వీరికి బంగారం పట్టుకున్న కూడా మాత్రం చాలా వరకు మాత్రం బూడిదయ్యే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. 3వసారి గవ్వలేసి చూద్దామండి. ఇప్పటివరకు అయితే 6 గవ్వలు పడ్డాయి మకర రాశి వారి జాతక బలానికి.
లాస్ట్ 4 గవ్వలు పడ్డాయండి. మా రాహు మార్గదర్శ జాతకం కాబట్టి చాలా వరకు చిక్కులు చికాకులు ఉంటాయండి. రాహు మార్గదర్శ జాతకం ఉచ్చస్థానం లేదు, నీచస్థానం. అంటే వీరికి స్త్రీ శాపం కానీ, గురు శాపం కానీ, లేదా మాత్రం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం గోశాపం కానీ, బ్రాహ్మణ శాపం కానీ, సర్పశాపం కానీ ఖచ్చితంగా ఉంటుందండి. అంటే ఈ మధ్యన కాదు, లేదా పుట్టుక నుంచి కానీ, జన్మస్థానం నుంచి కానీ, అనుకోకుండా కానీ ఇలాంటి శాపాలు ఉన్నవారు తప్పకుండా వారు ఇబ్బందులు పడి ఉంటారు. కాబట్టి ఆ ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వెళ్ళిపోవాలంటే మాత్రం సద్బ్రాహ్మణులు మాత్రం సంతృప్తి పరచడం, అలాగే స్త్రీలతో గౌరవంగా ఉండటం, అలాగే పెద్దవాళ్ళని ఆదరించటం, అలాగే గోమాతను పూజ చేయటం, అలాగే వీరి జాతకంలో ఆవేశంలో తీసుకున్న వీరు తప్పుడు నిర్ణయాలు కావచ్చు, చిక్కులు కావచ్చు, ఇతరులను మానసికంగా హింసించిన వారు కావచ్చు, క్షమాపణ కోరటం చాలా వరకు శుభప్రదం ఉంటుంది. ఎల్నాటి శని ప్రభావం చాలా వరకు వీరికి ఇబ్బంది పెట్టింది. కొందరికైతే మాత్రం ధనం పొంగింది, కొందరికి ధనం నష్టమైంది, కొందరికి ప్రాణ నష్టమైంది, కొందరికి ప్రాణ గండాలు ఇంటి వరకు వచ్చి పోయినాయి. అలాంటి సంఘటనలు జరిగి ఉంటాయి. భార్యాభర్తలు రాముడు ఒక దిక్కు, సీత ఒక దిక్కు అయిన టైం కూడా నడిచింది. ఆ గడియలో చిక్కులు చికాకులు వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు కంటక శని లాస్ట్ గడియలో ఉన్నదండి వీరికి. శని 2025వ సంవత్సరం ఎండింగ్ లోపల, అంటే నెక్స్ట్ ఇయర్ 2025 ఉగాది లోపల ఈ క్రోధినామ సంవత్సరం 2024 నుంచి పడితే శ్రీ క్రోధినామ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ 2025వ సంవత్సరం వరకు శని తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. శని పోయేటప్పుడు మాత్రం ఇలా చెప్తున్నాను, ఎవరు ఏమనుకోవద్దండి. మంచి పాజిటివ్ జరగవచ్చు, నెగిటివ్ జరగవచ్చు, ధన నష్టమన్నా జరగవచ్చు, ప్రాణ నష్టమన్నా జరగవచ్చు. ఇవన్నీ కాకముందే శనీశ్వరుని శాంతి చేయించుకోవడం, పూజ చేయించుకోవడం చాలా వరకు మంచిది. శుభప్రద యోగ బలం ఉంటుంది. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయి. వ్యాపార విషయంలో మాత్రం మీరు చిక్కులు చికాకులు తప్పవు. కానీ జనరల్ స్టోర్ వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇనుము వ్యాపారం చేసేవారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. ధన వ్యాపారం చేసేవారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. ఫైనాన్స్ వ్యాపారం చేసేవారికి కలిసి వచ్చే అవకాశం ఉంది. కానీ ఎంత ధనం వచ్చినా మాత్రం అది వెలగపెండు లెక్కనే ఉంటుందండి. అంటే ఏనుగు తిన్న ఎలగపండు, అంటే నోట్లో ఏనుగు ఎలగపండు వేస్తే ఏమవుతుందండి, ఎటు దట్టి అయిపోతుంది. ఇట్లా వీరికి ఎంత ధనం వచ్చినా మాత్రం ఖర్చు అయ్యే అవకాశం ఉంది. నమ్మిన వారు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది. ఆవేశం తగ్గించుకోవాలి. అందరు రెచ్చగొట్టేవారే ఉంటారు. రాజకీయ రంగంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. పార్టీ పరంగా కానీ, లేకుంటే మాత్రం కార్యకర్తల పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, మిత్రుల పరంగా కానీ ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు అవి తొలగిపోవాలంటే ఇంకొక సంవత్సరం మీరు ఓపిక పట్టుకోవడం చాలా మంచిదండి. ధన నష్టం, కుటుంబ నష్టం, ఆస్తి నష్టం, కోర్టు కేసులు, తగాదులు, చిక్కులు చికాకులు అవన్నీ ఫలాలు ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా శనీశ్వరుని శాంతి చేసుకోవడం మంచిది. ఇది విని చూసి ఆచరించే వారికి సద్బ్రాహ్మణులతో ఖచ్చితంగా శాంతి చేయించుకునే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.